ఉంచబడినటువంటి ఆ మంచి పేరు కొరకు, మన ముందు ఉంచబడినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి పేరు కొరకు మనం కూడా ఏం చేయాలంటే సహించాలి. మనము కూడా ఏం చేయాలట? వీటిని లక్ష్యం ఉంచొద్దు. వీటిని వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు వ్యర్థమైనటువంటి మాటలు, వాటి మీద లక్ష్యము ఉంచొద్దు. వ్యర్థమైనటువంటి కార్యాల మీద లక్ష్యం ఉంచొద్దు. వ్యర్థమైనటువంటి వాటిని నీ మీదకి విసురుతున్నప్పుడు వాటి మీద లక్ష్యం ఉంచొద్దు. నీ జీవితంలో నా ప్రియమైనటువంటి వారా, క్రీస్తు యేసు ఏ విధంగా ఏం చేశాడట? చదువుదాం మరలా ఒకసారి ఆ మాటని. అవమానం. ఎవరికి అవమానం? దేనికి అవమానం? నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అవమానకరమైన మాటలు, అవమానకరమైన కార్యాలు, అవమానకరమైన సంగతులు ఆ ప్రజలు ఆయన మీద మోపితే, ఆయన్ని అవమానపరుస్తూ ఉంటే ఆ అవమానమును ఆయన ఏం చేశాడట?